ఎరుషలేమా మా పాదములు నీ గుమ్మములలో నిలిచి ఉన్నవి ఎరుషలేమా. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో దేవుని సన్నిధికి కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. ప్రియులారా, అందరూ బాగున్నారని నేను ఆశిస్తూ ఉన్నాను. మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నాం. తలలు వంచండి, దేవుని వాక్యం కొరకు ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా ప్రియ ప్రభు, మీ నామమును వందనాలు. ఈ దినమందు నీ సన్నిధికి మేము వచ్చాం నాయన. మీరు మా యొద్దకు రండి, మాతో మాట్లాడండి. వాక్యము వింటూ ఉండగానే మీ బిడ్డలను బలపరచండి, మీ బిడ్డలకి ధైర్యాన్నివ్వండి, మీ బిడ్డలకి బలాన్నివ్వండి, మీ బిడ్డలకి ఆరోగ్యాన్నివ్వండి, మీ బిడ్డలకి సంతోషం దయచేయండి. వాక్యములో నుంచి మాతో మాట్లాడమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. ఈరోజు నేను మీతో మాట్లాడే ధ్యానాంశము కలిగియుండుడి అనే అంశములో నుండి నేను మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. మనం ఏమి కలిగి ఉండాలో దేవుని వాక్యాన్ని చదువుకుందాము. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగియుండుడి. ప్రియులారా, అపోస్తలుడైనటువంటి పౌలు అనేటువంటి భక్తుడు ఫిలిప్పీలో ఉన్నటువంటి దేవుని సంఘానికి ఈ ఉత్తరాన్ని రాయటం ప్రారంభించాడు. పౌలు భక్తుడు దేవుని యొక్క సంఘముతో మాట్లాడుతూ మనము కలిగి ఉండవలసింది ఏమిటి అంటే దేవుని యొక్క మనసు అంటున్నాడండి. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండండి అని ఒక ఆశీర్వాదకరమైనటువంటి మాట ఈ ఫిలిప్పీలో ఉన్నటువంటి సంఘానికి అపోస్తలుడైనటువంటి పౌలు గారు తెలియచేస్తూ ఉన్నాడు. మనం ఏ మనసు కలిగి ఉన్నాం, ఎలాంటి మనసు కలిగి ఉన్నామో ఒక్కసారి మనం ఆలోచన చేయాలండి. ప్రియులారా, యేసు ప్రభువారు కలిగి ఉన్నటువంటి మనసు ఎలాంటిది అంటే యేసు ప్రభువారి యొక్క మనసు తగ్గించుకునే మనస్సు. ప్రియులారా, ఈ భాగములో మనం చూస్తున్నప్పుడు ఆయన ఎంతగా తగ్గించుకున్నాడంటే మనం చూస్తాము. 7వ వచనములో వ్రాయబడింది, ఆయన మనస్సు అక్కడ చెప్పబడుతుంది. మనుషును పోలుగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకుని తనను తానే రిక్తునిగా చేసుకునేను. 8వ వచనములో, మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకునెను. ఆ మహాదేవుడు ఆకాశములు మహా ఆకాశములు పట్టజాలనటువంటి దేవుడు దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదంట. ఆయన తనను తాను తగ్గించుకున్నాడు అనే మాట మనము దేవుని యొక్క లేఖనములో మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడు బైబిల్ గ్రంథాన్ని మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నప్పుడు ఈ మాటను జ్ఞాపం చేసుకుంటారు మాజీ పార్లమెంటు సభ్యులు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు. తనను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడును, తనను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడును అని చెప్పి బైబిల్ గ్రంథంలో ఈ మాట యేసు ప్రభువారు చెప్పిన మాట. ఇది చాలా గొప్పది అని చెప్తూ ఉంటారు. ఆయన ఒక బ్రాహ్మణుని కుటుంబంలో పుట్టి ఆయన చక్కగా ఆ మాటని జ్ఞాపం చేసుకుంటూ ఉంటాడు. ఈరోజు అందరి జీవితంలో గుర్తుపెట్టుకోవలసిన మాట ఇది. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు ఎలాంటిదంటే ఆయన మనసు తగ్గించుకునేటువంటి మనసు. ఆయన దేవుని బిడ్డలారా తనను తాను తగ్గించుకుని విధేయత చూపించాడు అనే మాట మనం చూస్తాం.
ఎంతగా ఆయన తగ్గించుకున్నాడంటే, దేవుడిగా ఉన్నటువంటి వ్యక్తి మనుషుని పోలుగా పుట్టి దాసును స్వరూపాన్ని ధరించుకోవటానికి, తను రిక్తునిగా చేసుకోవటానికి తగ్గించుకున్నాడంట. ఇంకా ఎంతగా యేసయ్య తగ్గించుకున్నాడంటే, తన 12 మంది శిష్యుల యొక్క పాదాలను ఆ మహనీయుడు వారి పాదాలు కడగటానికి తనను తాను తగ్గించుకున్నాడు. అంతగా ఆయన తగ్గించుకున్నాడు. అందుకే అంటున్నాడు, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండండి. ఆయన తగ్గించుకునే మనసు కలిగిన వాడు, ఆయన క్షమించేటువంటి మనసు కలిగిన వాడు. ఎంతటి ఘోరాతి ఘోరమైన భయంకరమైన కరుడు కట్టినటువంటి దేవుని బిడ్డలారా, ఉగ్రవాదులనైనా, దొంగలనైనా, వ్యభిచారులైనా, త్రాగుబోతులనైనా, దుష్టులనైనా క్షమించగలిగినటువంటి మనసు ఆయనది. ఎలాంటి వ్యక్తులనైనా ఆయన క్షమిస్తాడండి. అందుకే మీరు క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును మీరు కలిగి ఉండండి. ఆయన్ని కొరడా దెబ్బలు కొడతంటే వారిని క్షమించాడు. ఆయన ముఖం మీద ఉమ్మేస్తంటే వారిని క్షమించాడు. ఆయన్ని పిడిగుద్దులు గుద్దుతంటే వారిని క్షమించాడు. ఆయన తల మీద ముళ్ళ కిరీటాన్ని పెట్టిన వారిని క్షమించాడు. ఆయన భుజం మీద సిలువను మోపి వీధుల గుండగా తీసుకుని వెళ్ళి ఆయన అపహాసిస్తుంటే వారిని కూడా ఆయన క్షమించాడు. అంత క్షమాపణ కలిగిన ప్రభు ఆయన. అందుకే క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండండి. ఆయన తగ్గించుకునే మనసు కలిగిన వాడు, ప్రేమించే మనసు కలిగిన వాడు. ఆయన ఎవరినైనా ప్రేమించాడు కానీ ఎవరిని ఆయన ద్వేషించలేదు. అందుకే పౌలు గారు అంటున్నాడు, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును మీరు కలిగి ఉండండి అన్నాడు. రెండవది, మనం ఏం కలిగి ఉండాలంటే కనికరము. మనము కలిగి ఉండవలసింది కనికరము. దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాము. లూకా సువార్త 6వ అధ్యాయము 36వ వచనాన్ని చదువుకుందాం. కాబట్టి మీ తండ్రి కనికరము గలవాడై ఉన్నట్లు మీరును కనికరము గలవారై ఉండుడి. యేసు ప్రభు వారు చెప్తున్నటువంటి ఒక మాట. రెండవది, మనం ఏం కలిగి ఉండాలంటే కనికరము. దేవుడు కనికరము కలిగి ఉన్నాడు. ఆయన కనికర సంపన్నుడు. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే యేసు ప్రభుల వారు శరీరధారిగా ఆయన ఈ లోకములో ఉన్నప్పుడు ఆయన ఒక సందర్భంలో అరణ్య ప్రాంతానికి వెళ్ళాడు. ఆయన అరణ్య ప్రాంతంలో ఉన్నాడు అని చెప్పి అనేక మంది బలహీనులు, అనేక మంది అవసరతలో ఉన్నవారు, అనేక మంది రోగగ్రస్తులు కాలు నడుకన యేసు ప్రభు వారు అరణ్య ప్రదేశంలో ఉంటే వాళ్ళందరూ అక్కడ నడుచుకుంటూ వెళ్ళారండి. నడుచుకుంటూ వెళితే ప్రభు వారిని చూచాడు. మత్తయి సువార్త 14వ అధ్యాయము 14వ వచనం చదువుతాను. ఆయన వచ్చి ఆ గొప్ప సమూహమును చూచి వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరిచెను. గమనించారా? ఈ భాగంలో మనం చూస్తూ ఉన్నప్పుడు అనేక మంది అక్కడికి వచ్చినప్పుడంట ఆ ప్రియ కనికరము కలిగిన దేవుడు వారి మీదంట, వారిని చూచంట వారి మీద కనికరపడి వారిలో అనేక మందిని స్వస్థపరిచెను. మొన్న మన చర్చికి వచ్చేటువంటి విశ్వాసి కొత్తగా వస్తున్నాడు ఒక సహోదరుడు, వారి తల్లిగారు బాగోకపోతే ఆమెని గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళారు. నేను పాస్టర్ గారు పలకరిద్దాము, పరామర్శించి ప్రార్థన చేయడానికి వెళదామని వెళ్ళినప్పుడు వాళ్ళు మాతో చెప్పిన మాట ఏంటంటే, ఆ హాస్పిటల్కి వెళ్ళిన కాడ నుంచి ఎవరో డ్యూటీ డాక్టర్ వచ్చి అలా చూసి వెళ్ళటమే కానీ దానికి సంబంధించిన పెద్ద డాక్టర్లు వచ్చి చూడండి అంటే ఒక్కరు కూడా పట్టించుకుంటలేదు అని వాళ్ళు ఎంతో ఆవేదన చెందటం ప్రారంభించారు. మీరు గమనించండి, ప్రభు రోగులను చూచి కనికరపడ్డారంట.
నేను వెళ్ళి ఏమండి మీరు వచ్చి కొద్దిగా ఆ పేషెంట్ను చూడండి అని చెప్పేసి అంటే, పరిస్థితి బాగోలేదని అని చెప్తే, మీరు వెళ్ళి రేపు పనాల టయానికి రేపు 10ంటికి రండి అప్పుడు మాట్లాడదాం అంటున్నారు. అమ్మ అలా కాదమ్మా, అక్కడ పరిస్థితి బాగోలేదు, ఆ తల్లిగారిని ఒకసారి మీరు పట్టించుకోండి అని అంటే ఒక్కళ్ళు పట్టించుకోలేదండి. కనికరము లేదు. కానీ దేవుని వాక్యములో మనం చదివాం ఏమని, కాబట్టి మీ తండ్రి కనికరము కలిగిన వాడై ఉన్నట్లు మీరును కనికరము గలవారై ఉండెడి. నేను కనికరము కలిగిన వాడిని, నా తండ్రి కనికరము కలిగిన వాడు, మీరు కూడా కనికరం చూపించండి అంటున్నాడు. రోగుల పట్ల కనికరం చూపించండి, తల్లిదండ్రులు లేనటువంటి అనాథల పట్ల కనికరం చూపించండి, విధవరాండుల పట్ల మీరు కనికరం చూపించండి. దేవుడు చెప్తున్న మాట, మీరు కలిగి ఉండండి. ఈ 2025లో క్రీస్తు మనస్సును కలిగి ఉండండి, క్రీస్తు యొక్క కనికరాన్ని మీరు కలిగి ఉండండి. ఆ ప్రభువారు కనికరం చూపించాడు, మీరు కూడా కనికరాన్ని కలిగి ఉండండి. ప్రభు చెప్పాడు, కనికరము కలిగిన వారు ధన్యులు, వారు కనికరము పొందెదరు. ప్రియ సహోదరి సహోదరుడా, నీవు యేసు ప్రభువారు కలిగినటువంటి కనికరము కలిగి ఉండమని నాతో మీతో మనందరితో ప్రభు చెప్తున్నాడు. ఆయన మనస్సును మీరు కలిగి ఉండండి, ఆయన కనికరాన్ని మీరు కలిగి ఉండండి అన్నాడు. అనేక మంది మీద ఆయన కనికరపడ్డాడు, రోగుల మీద కనికరపడ్డాడు. ఆయన యొక్క గ్రామంలో ఒక విధవరాలు యొక్క కుమారుడు ఒక్కడే చనిపోతే ఆయన తీసుకుని వెళ్ళి సమాధి చేయడానికి వెళుతున్నప్పుడు దేవుడు ఆ యొక్క పాడును చూచి ఆగండి అని చెప్పి ఆ తల్లి మీద కనికరపడి ఆ బిడ్డను బ్రతికించినట్లుగా మనం చూస్తున్నాం. ఆయన కనికరపడి స్వస్థపరిచాడు, ఆయన కనికరపడి దేవుని బిడ్డలారా బ్రతికించాడు, ఆయన కనికరపడి వారి ఆకలి తీర్చాడు. అనేక మంది ప్రజలు కాలునడకనైన వాక్యం వినటానికి వస్తే ఆ ప్రియ ప్రభువారు వారిని చూచి కనికరపడి వారిని కూర్చోబెట్టాడని చెప్పి వచ్చినటువంటి వాళ్ళకి దేవుడు తన శిష్యులు పిలిచి ఆహారం పెట్టించాడు. అందుకే దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ఆయన కనికరము కలిగిన వాడు కాబట్టి మీరును కనికరము కలిగి ఉండండి. రోగుల ఎడల కనికరము కలిగి ఉండండి, పేదల ఎడల కనికరము కలిగి ఉండండి. దేవుని యొక్క సన్నిధిలో ఇదిగో ఎవరైనా ఒకవేళ ఆకలి బాధల్లో ఉంటే వారి ఎడల మీరు కనికరము కలిగి ఉండండి. దేవుని వాక్యం చెప్తున్న మాట. మరొక మాట నేను మీకు జ్ఞాపం చేయాలని ఆశపడుతున్నాను. ప్రియులరా, మీరు సమాధానము కలిగి ఉండండి. దేవుని వాక్యం చూద్దామండి. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 13వ అధ్యాయము 11వ వచనం చదువుదాం. సహోదరులారా, సంతోషించుడి, సంపూర్ణులై ఉండుడి, ఆదరణ కలిగి ఉండుడి, ఏక మనసు గలవారై ఉండుడి, సమాధానముగా ఉండుడి. ప్రేమ సమాధానములకు కర్తయ్యకు దేవుడు మీకు తోడై ఉండును. ఈ భాగములో మనం చూస్తే 3వ మాటను మనం చూసినప్పుడు మీరు సమాధానము కలిగి ఉండండి. ఎక్కడ చూచినా గొడవలో, ఇంటిలో గొడవలో, వీధిలో గొడవలో, సంఘంలో కూడా గొడవలో ఈనాడు చాలా చోట్ల. కానీ దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, మీరు సమాధానము కలిగి ఉండండి. ప్రభువే మనకి సమాధాన కారకుడు. ప్రభుని కలిగి ఉన్న మనము సమాధానము కలిగి మనం ఉండాలంట. అందుకే బైబిల్ గ్రంథంలో ఏం చెప్తుందంటే, మీరు సమాధానమును వెదకి వెంటాడండి అంటాడు. మీరు సమాధానము కోరుకోండి, మీరు సమాధానము పడండి. సమాధానానికి మించింది మరొకటి లేదండి. గనుక దేవుని యొక్క సన్నిధిలో మనము కలిగి ఉండవలసింది సమాధానం. మనసుకి ఈరోజు నెమ్మది లేదు, కుటుంబాల్లో నెమ్మది లేదు. తినటానికి ఉన్నాయి,
ఉండటానికి నివాసం ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ ఒకటి కొదువుగా ఉంది. ఏంటంటే సమాధానం. క్షమాపణ మనసు లేదు, కలిసి ఉండాలనే మనసు లేదు. కానీ ఈ దినమందు దేవుడు మాట్లాడుతున్నాడు, నీవు సమాధానము కలిగి ఉండు. సమాధానపరుచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు అని ప్రభు చెప్పాడు. మరొక చోట ఏమన్నదంటే, కీర్తనల గ్రంథంలోనికి మనం వెళితే ఈ సమాధానం గురించి ఒక మాట కీర్తనకారుడు తెలియచేస్తాడండి. 37వ కీర్తన 37వ వచనం చదువుతానండి. నిర్దోషులను కనిపెట్టుము, యథార్థవంతులను చూడుము, సమాధానపరుచువారి సంతతి నిలుచును. చూచారండి? సమాధానపరుచువారు సంతతి నిలుచును. నీవు నిలవాలి అంటే, నీ కుటుంబము నిలిచి ఉండాలి అంటే నువ్వు సమాధానపరిచే వ్యక్తిగా ఉండాలి, కానీ నువ్వు సమాధానం లేకుండా చేసే వ్యక్తిగా ఉండటానికి వీల్లేదు. గనుక దేవుని వాక్యం చెప్తుంది, అపోస్తలుడైనటువంటి పౌలు గారు కొరింథీలో ఉన్నటువంటి సంఘముతో ఈ మాట చెప్తున్నాడు, మీరు సమాధానము కలిగి ఉండండి. వాళ్ళు పైకి భక్తులుగా ఉన్నారు, వాళ్ళలో సమాధానం లేదు. దేవుని బిడ్డారా, వాళ్ళు అంటారు, వాళ్ళలోనంట భేదాభిప్రాయాలు ఉన్నాయంట. నేను అపోల్లో వాడిని, నేను పౌలు వాడిని, నేను కేఫావాడిని అని ఆ సంఘము 4 గుంపులైందంట. దేవుని బిడ్డారా, అపోల్లో అనేటువంటి వ్యక్తి లేఖనముల యందు బాగా ప్రావీణ్యత కలిగిన వాడు, గనుక మంచి చదువుకున్నవాడు, యవనస్తుడు, మాది ఆ పార్టీ అన్నారంట కొంతమంది విశ్వాసులు. కొంతమంది ఏమో లేదు, అపోస్తలుని యొక్క పౌలు గారు మా పార్టీ, ఎందుకంటే అపోస్తలుని యొక్క పౌలు గారు సమస్తాన్ని నష్టపరుచుకుని పెంటతో సమానంగా ఎంచుకుని ఆయన ప్రభు దగ్గరకు వచ్చాడు. నా మట్టుకు బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అన్నాడు. మేము ఆయన పార్టీ అన్నారండి. ఇంకొకళ్ళు అంటున్నారు, లేదు మేము కేఫా పేతురు గారి పార్టీ, ఎందుకంటే ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దేని ఎదుట నిలవని దేవుడే చెప్పాడు, గనక మేము పేతురు గారి పార్టీ అంటే. ఇంకొకళ్ళు అన్నారంట, మాకు పౌలు గారు, మాకు అపోల్లో, మాకు పేతురు గారు కాదు కావలసింది, మా కోసం ప్రాణం పెట్టిన మా ప్రభు అయిన యేసుక్రీస్తు కావాలి అన్నారంట. ఈ సిద్ధాంతం కలిగి వాళ్ళు ఉప్పొంగుతూ ఉంటే పౌలు గారు వెంటనే వెళ్ళి, మీరు మాట్లాడుతున్న తప్పు, మీ కొరకు సిలువ వేయబడింది యేసు ప్రభు వారు, మేము కాదు. నేను నాటి తిని అపోల్లో నీళ్ళు పోసాడు, అంతవరకే. వృద్ధి కలగజేసేవాడు దేవుడు, గనుక మీరందరూ సమాధానంగా ఉండమని చెప్పి కోరతా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువారు చెప్తున్నాడు, మీరు సమాధానము కలిగి ఉండండి, సంఘము సమాధానము కలిగి ఉండండి, భార్యాభర్తలు సమాధానం కలిగి ఉండండి, కుటుంబము సమాధానము కలిగి ఉండండి, తోటి విశ్వాసితో సమాధానంగా ఉండి ప్రబోధనలో పాలు పొందండి. ప్రియులరా, సమాధానం అనేది ఎక్కడైతే ఉంటుందో అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు బలంగా పనిచేస్తాడు. సమాధానం ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఐక్యత ఉంటుంది. ఐక్యత ఎక్కడైతే ఉంటుందో అక్కడ ప్రార్థన ఉంటుంది. ఆ ప్రార్థన బలముగా ఉంటుంది. సమాధానముతో కూడినటువంటి జీవితం మనకు అవసరం. నువ్వు కానికేసేటప్పుడు కూడా ఒకవేళ ఎవరి మీదైనా ఒకవేళ నీకు వ్యతిరేకత ఏమైనా ఉంటే నువ్వు ముందు ఆ వ్యక్తితో సమాధాన పడి నువ్వు కానికయ్యి దాన్ని నేను అంగీకరించి నేను దీవిస్తానని ప్రభు చెప్పాడు. గనుక ప్రియ దేవుని బిడ్డలారా, 3వది మనం కలిగి ఉండవలసింది సమాధానము. 4వది మనం కలిగి ఉండవలసింది ఏంటో మీకు జ్ఞాపం చేస్తాను. రోమపత్రిక 12వ అధ్యాయము 12వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందామండి. నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై, ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి. 4వ మాట మనం చూస్తున్నప్పుడు ప్రభు తన సేవకుడు ద్వారా మనకి తెలియచేస్తున్న మాట, నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై. శ్రమలు వస్తాయి, బాధలు వస్తాయి, నిందలు వస్తాయి, అనారోగ్యాలు వస్తాయి, ఆర్థిక ఇబ్బందులు కూడా వస్తాయి.
రావు అని ఎవరు చెప్పినా తప్పే, వస్తాయి. వచ్చినప్పుడు మీరేం కలిగి ఉండాలంటే, ఈ శ్రమలలో ఈ కష్టాలు బాధలు వచ్చినప్పుడు ముందు ఓర్పు కలిగి ఉండండి అన్నాడు. ఓర్పు కలిగి ఉండి ఆ తర్వాత మీరు చేయవలసింది ఏంటంటే ప్రార్థన అన్నాడండి. మనము ఓర్పు కలిగి ఓర్చుకుని మనము పట్టుదల కలిగి మనం ప్రార్థన చేయాలంట. మనకు వస్తున్నటువంటి సమస్యలను బట్టి, మనకు వస్తున్న బాధలను బట్టి, మనకు వస్తున్నటువంటి ఇబ్బందులను బట్టి మనం చేయవలసింది ఏంటంటే పట్టుదలతో కూడిన ప్రార్థన. సహజంగా ఏదో ప్రార్థించేములే అన్నట్లుగా ప్రార్థించటం కాదు, కానీ మనము మనస్ఫూర్తిగా దేవునితో మనము మమేకమై దేవుని యొక్క సన్నిధానములో మనము భూలోకములో ఎప్పుడైతే మనము మోకరించి మనం ప్రార్థిస్తామో దేవుడు తప్పక ఆయన మన ప్రార్థనకి స్పందిస్తాడు. తప్పక మన ప్రార్థన దేవుడు వింటాడు. మన ప్రార్థనకి దేవుడు తప్పక జవాబిస్తాడండి. ప్రతికూలమైనటువంటి పరిస్థితులు మనకు వచ్చినప్పుడు మనము ఆ సమయంలో కలవరపాటికి లోనై మనము తొందరపడి మాట్లాడకుండా ఓర్పు కలిగి ఓర్చుకుని సహించి ప్రార్థించగలిగితే ఖచ్చితంగా జవాబును దేవుని సన్నిధిలో మనము పొందగలము. ఇది మన జీవితంలో మనం కలిగి ఉండవలసింది. శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థన యందు పట్టుదల కలిగి మీరు ఉండండి అని దేవుని యొక్క లేఖనములో మనం చూస్తూ ఉన్నాం. ప్రియ స్నేహితులారా, మనము ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా సమస్యల నుంచి దేవుడు మనకి విడుదల కలిగిస్తాడు అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపం చేస్తూ ఉన్నాను. దేవుడు మనకు ఒక వాగ్దానం ఇచ్చాడు. ఏమనంటే, ఆపత్కాలములో నీవు నన్ను గుర్చి మొరబెట్టు చెప్తున్నాడు. ఆ మాట దేవుడే స్పష్టంగా చెప్తున్నాడు. 50వ కీర్తన 15 వచనం చదువుతాను. ఆపత్కాలమున నీవు నన్ను గుర్చి మొర్రపెట్టుము, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమపరిచెదవు అన్నాడు. చూచారండి, మనం ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మనకు వస్తున్న ఆపదలు, మనకు వస్తున్నటువంటి అనారోగ్యాలు, మనకు వస్తున్న బాధల్లో మనం ఎప్పుడైతే మనం పట్టుదల కలిగి ప్రార్థిస్తామో నేను విడిపిస్తాను అన్నాడు. అందుకే బైబిల్ గ్రంథంలో మీరు చూడండి, ఈ 2025వ సంవత్సరంలో మనం ఖచ్చితంగా ఈ విషయాలు మనం నేర్చుకోవాలండి. దేవుని యొక్క వాక్యములు మనం చూచినప్పుడు యాకోబు పత్రిక 5వ అధ్యాయంలో కూడా మనం చూచినప్పుడు 15-16 చదివినప్పుడు, విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, ప్రభు అతన్ని లేపును, అతడు పాపం చేసిన వాడైతే పాపక్షమాపణ నొందును అంటాడండి. గమనించారా? అంటే మనము అనారోగ్యములు వచ్చినా మనము విశ్వాసముతో కూడా ప్రార్థించినప్పుడు దేవుడు స్వస్థపరుస్తున్నాడు. పాపం చేస్తే పాపక్షమాపణ కలుగుతుంది అంటున్నాడు. 16వ వచనంలో అంటున్నాడు, మీ పాపములను ఒకరితో ఒకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి, నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకము గలదై బహు బలము గలదై ఉండును అంటాడు. అంటే మనం ఎప్పుడైతే ప్రార్థిస్తామో ప్రభు మనల్ని స్వస్థపరుస్తాడు. మనం ఎప్పుడైతే ప్రార్థిస్తామో మన సమస్యల నుంచి, మన ఆర్థిక ఇబ్బందుల నుంచి, మన మానసిక ఒత్తిడి నుంచి, మన కుటుంబ సమస్యల నుంచి మనకి విడుదలను దేవుడు ఆయన ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఆపత్కాలమున నీవు నన్ను గుర్చి మొరబెట్టుము, నేను నిన్ను విడిపించెదను. ఒక దైవజనుడు దేవుని సువార్తను ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఆ దైవజనుడిని దేవుని బిడ్డలారా చంపేయాలని చెప్పి కొంతమంది దేవుని వాక్యానికి వ్యతిరేకులు అతన్ని ఒక అడవిలో తరుముతూ ఉన్నప్పుడు ఒంటరిగా ప్రార్థిస్తున్నాడని తెలిసి వెంటనే అతడు గుహలోనికి దాక్కోవటానికి వెళ్ళినప్పుడు వెంటనే దేవుడు ఆ భక్తుడిని కాపాడుకోవటానికి ఏం చేశాడో తెలుసా అండి? ఆయన లోపలికి వెళ్ళగానే ఒక చాలు పురుగును దేవుడు అక్కడికి అనుమతించాడంట. వెంటనే వాళ్ళు అక్కడికి వచ్చి వెతుకుతూ ఉన్నారు. ఆ చాలు పురుగు వెంటనే ఆ యొక్క గుహకి, ఆ చాలుగూడు
అల్లినప్పుడు వాళ్ళు చూచి ఈయన ఇటెల్లుంటే గనుక ఈ చాలు గూడు మరి పడిపోయి ఉండేది, ఇతడు ఇక్కడ లేడు అని వెళ్ళిపోయారంట. ఆ గుహలో నుండి ప్రభు సన్నిధిలో ప్రార్థించుకున్నాడు. దేవుడు తన భక్తుడిని కాపాడాడు. ఇదిగో బైబిల్ గ్రంథంలో పేతురు గారు సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు, ఆయన్ని బంధించి సరసాల పెట్టినప్పుడు దేవుని బిడ్డలు పట్టుదలతో, విశ్వాసముతో, నిరీక్షణతో ప్రార్థించినప్పుడు దేవుడు పరలోకము నుండి దూతను పంపించి ఆయనను ఆ సరసాల నుంచి విడిపించి తీసుకొచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు చెప్తున్న మాట, శ్రమయందు ఓర్పు కలిగి ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండండి. మన ప్రభు పగలంతా ఆయన బోధించాడు, రాత్రంతా పట్టుదలతో ప్రార్థించాడు. అందుకే దేవుడు అద్భుతాలు చూడగలిగాడు. మన జీవితంలో కూడా పట్టుదల కలిగి ప్రార్థన చేద్దాం, అద్భుతాలు చూద్దాం, దేవుని కొరకు జీవిద్దాం. ఈ 4 మాటలు గుర్తుపెట్టుకుందాం దేవుని బిడ్డలారా. క్రీస్తు మనస్సును మనం కలిగి ఉందాం, క్రీస్తు యొక్క కనికరాన్ని కలిగి ఉందాం, క్రీస్తు యొక్క సమాధానం కలిగి ఉందాం, క్రీస్తు కలిగిన పట్టుదల జీవితాన్ని మనం కలిగి ఉండి దేవుని కొరకు జీవిద్దాం. ఈ సంవత్సరం దేవుని కొరకు నిలబడదాం. ఈ సంవత్సరం దేవుని కొరకు జీవిద్దాం, దేవుని కొరకు మండుదాం, సిద్ధపడదాం. అనేక మందిని ప్రభు యొక్క రాజ్యం కొరకు సిద్ధపరుద్దాం. దేవుడి మాటల ద్వారా మనలను దీవించునుగాక. తలల వంచండి ప్రార్థన. కృపగలిగిన దేవా, పరిశుద్ధుడా, నీ నామానికి వందనాలు. ఈ దినమందు శ్రేష్టమైన మీ మాటలు మేము ధ్యానించడానికి సహాయం చేశారు. వాక్యానుసారమైన జీవితము నాకు, మాకు అందరికీ దయచే. మేమేమి కలిగి ఉండాలో ఈ దినమందు మీరు మాకు నేర్పించారు. మీరు ఇచ్చిన ఈ వర్తమాన కొరకే మిమ్మల్ని స్తుతిస్తూ గణపరుస్తూ ఉన్నాం. తండ్రి, మా రాష్ట్రాన్ని, మా పట్టణాన్ని, మా జిల్లాని మీరు ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. మా బంధువర్గాన్ని, మా స్నేహితులను నాయన మీరు ఆశీర్వదించండి. మా కుటుంబాలు మీరు ఆశీర్వదించండి. సంఘాల్ని మీరు ఆశీర్వదించండి. ఎవరు ఏ అవసరతలు ఉన్నారో వాళ్ళ అవసరతలన్నీ నీ మహిమార్థమై తీర్చమని యేసు నామమున అడుగుచు ఉన్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క దివ్య కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సమాధానం కూడిన మనకు ఆయన వెంబడిస్తున్న సకల భక్తులకు సదాకాలము తోడైండునుగాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలండి.